హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈవీఎస్లో భాగంగా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చూద్దాం. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇంతకుముందు చేసిన ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నెక్స్ట్ మనం పని మరియు ఆటలు గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వృత్తులు. ఎవరెవరు ఎలాంటి వృత్తులు చేస్తారో చూద్దాం. వృత్తులు, గ్రామాల్లో వివిధ వృత్తుల వారు చేసే పనులు తెలుసుకుందాం. ఫస్ట్ రైతులు అంటే హలికులు చేసేది పని వ్యవసాయం. మేదరి అంటే బుట్టలు అల్లేవాళ్ళు, బుట్టలు అల్లుతారు వాళ్ళు. చర్మకారులు అంటే చెప్పులు కుట్టువాళ్ళు. బంగాళి అంటే క్షౌరం చేయడం అంటే కటింగ్ షాప్ వాళ్ళు. వడ్రంగి అంటే కొయ్య పని లేదా చెక్క పని చేసేవాళ్ళు. మంచాలు, కిటికీలు ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. కమ్మరి అంటే లోహపు పని, లోహపు వస్తువులు ఉంటాయి కదా, వాటి పని చేసే వాళ్ళని కమ్మరి అంటారు. కుమ్మరి వాళ్ళు అంటే కుండలు చేసే వాళ్ళని కుమ్మరి వాళ్ళు. కంసాలి అంటే బంగారం పని చేసే వాళ్ళని కంసాలి అంటారు. సాలి లేదా మగ్గరి అంటే నేత పని, చీరలు నేస్తారు కదా బట్టలు, వాళ్ళని సారి లేదా మగ్గరి అంటారు. వివిధ రకాల వృత్తుల వారు ఏర్పడిన కాలాన్ని ఏం కాలం అంటారు? ఋగ్వేద కాలం నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట. ఋగ్వేద కాలం అంటారు. నెక్స్ట్ బాల కార్మికులు. 14 సంవత్సరాలలోపు వయసు గల బాలికలందరినీ ఏమంటారు? బాలలు అంటారు. భారత రాజ్యాంగంలోని 3వ భాగం నందు గల ప్రాథమిక హక్కులు నందు గల ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు గల బాలబాలికలను గమనాలలోను ఫ్యాక్టరీలలోనూ నియమించరాదు అని పేర్కొన్నారు. అంటే ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కడ ఫ్యాక్టరీల్లోనూ గనులలోనూ పనిచేయొద్దని ఈ ఆర్టికల్ చెప్తుంది అన్నమాట. ఐక్యరాజ్య సమితి 1989లో రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడికపై 191 దేశాలు సంతకాలు చేశాయి. వీటిలో మన దేశం కూడా ఒకటి. ఇవి ప్రజలందరికీ ఏ విధమైన వివక్షత లేకుండా వర్తించబడతాయి. బాలల హక్కులను 4 రకాలుగా వర్గీకరించారు. 1. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్యపు హక్కు. ఈ 4 హక్కులు బాలల హక్కులు. జీవించే హక్కు వచ్చేసి జీవనం, ఆరోగ్యం, పోషకాహారం, తగిన ప్రామాణిక జీవనం పొందే హక్కులు దీనిలో కలవు. జీవించే హక్కులో ఇవన్నీ ఉంటాయి. రక్షణ పొందే హక్కులో అన్ని రకాల దాడుల నుండి రక్షణ, అమానుష చర్యల నుండి హీనంగా చూడడం, నిర్లక్ష్యం నుండి రక్షణ కల్పించడం చేయాలి. అభివృద్ధి చెందే హక్కు దీంట్లో విద్య, శిశు అభివృద్ధి, రక్షణ, సాంఘిక భద్రత, ఉల్లాసం, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే హక్కు కల్పిస్తుంది. అభివృద్ధి చెందే హక్కులో విద్య, మళ్ళీ రక్షణ ఇవన్నీ వచ్చేసాయి. భాగస్వామ్య హక్కు అంటే పాల్గొనే హక్కు, పిల్లల అభిప్రాయాలను గౌరవించడం, స్వేచ్ఛ వ్యక్తీకరణ, తగిన సమాచారం పొందడం, ఆలోచన స్వాతంత్రం, చైతన్యం, తగిన మతం స్వీకరించడం భాగస్వామ్య హక్కులో వస్తాయి. ఇవి 4 బాలల హక్కులు. ఏమేమిటి? జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యం లేదా పాల్గొనే హక్కు. బాల్య వివాహాల నిషేధ చట్టం వచ్చేసి 2006లో మొదలైంది. బాలుడు అంటే 21 సంవత్సరాలు నిండని వారు, బాలిక అంటే 18 సంవత్సరాలు నిండని వారు. అంటే 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం. బాయ్స్కి వచ్చేసి ఏజ్ 21 ఇయర్స్ నిండి ఉండాలి. బాలికలకు వచ్చేసి 18 ఇయర్స్ నిండి ఉండాలి. నిండని వారు అంటే వాళ్ళు బాలుల కిందకే వస్తారనమాట. 21 ఇయర్స్ దాటిన వాళ్ళు, 18 ఇయర్స్ దాటిన గర్ల్స్ మాత్రమే వివాహానికి అర్హులు, లేకపోతే అనర్హులు అని అర్థం. ఇక్కడ బాలలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టం 2012లో ప్రామాణికంలోకి వచ్చింది. ఈ చట్టం పిల్లలను లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల చిత్రాల వంటి వాటి నుండి రక్షిస్తుంది. ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పరిచి వేగవంతంగా శిక్షణ అమలుపరిచేలా చేస్తుంది.
ఈ చట్టం బాలల సంపూర్ణ శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజిక వికాసం కొరకు అమలు చేయబడుతుంది. ఇక్కడ బాల నేరస్తుల న్యాయ చట్టం 2015 వచ్చేసి 2015లో వచ్చింది. బాల నేరస్తుల న్యాయ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2015. బాల కార్మికుల నిషేధం మరియు క్రమబద్ధీకరణ సవరణ వచ్చేసి 2016, 1 year తేడా. ఈ చట్టాల దూషణలు, దోపిడీ, హింస, లైంగిక దాడులు, వేధింపుల నుండి పిల్లలకు, మహిళలకు రక్షణ కలిగిస్తాయి. నెక్స్ట్, భారత ప్రభుత్వం బాలల కోసం చేసిన కొన్ని చెప్పుకోదగిన చట్టాలు ఉన్నాయి. అవి అంత అవసరం లేదండి, స్కిప్ చేద్దాం. ఇక్కడ భారత రాజ్యాంగం బాలల హక్కులు కొన్ని ఆర్టికల్స్ ఇచ్చింది, అవేంటియో చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయోజక వర్గంలోని బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు ఇవ్వాలి అని చెప్పింది. ఆర్టికల్ 24 ప్రకారం ఇది 21 ప్రకారం, ఇది 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు గల బాలికలను గనులందు, ప్రమాదకరమైన పరిశ్రమలందు పనుల కొరకు నియమించరాదు. ఇంతకుముందు నిషేధ చట్టం కూడా అదే చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్పింది. ఏం ఆర్టికల్? ఆర్టికల్ 45. ఆర్టికల్ 51A నందు 11వ ప్రాథమిక విధి చేర్చబడింది. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయోవర్గంలోని బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై కలదు. నెక్స్ట్, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఇప్పుడు నవంబర్ 20. మన ఇండియాలో నవంబర్ 14 అయితే అంతర్జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 20. మన భారతదేశంలో జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14. జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ 30. ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం వచ్చేసి జూన్ 12. ఇక్కడ బాలల కోసం చైల్డ్ లైన్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వచ్చింది చాలాసార్లు. చైల్డ్ లైన్ ఎవరి కోసం అంటే బాల కార్మికుల కోసం, వీధి బాలల కోసం, వివక్షతకు గురైన వారి కోసం, మాదక ద్రవ్యాలను అలవాటు పడ్డ వారి కోసం, బాల్య వివాహ బాధితుల కోసం అండ్ HIV, AIDS తదితర బాధిత బాలల కోసం ఈ నెంబర్ అనేది పనిచేస్తుంది అన్నమాట. బాలలకు సంబంధించిన ఈ సమస్యలు ఎవరికి ఉన్నా కూడా 1098 నంబర్కి ఫోన్ చేస్తే వారు జిల్లా కేంద్రాలలో గల చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందించి సమస్యకు పరిష్కారం అందిస్తారు. చైల్డ్ లైన్ నెంబర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 1098. బాలల పార్లమెంట్ ఇది 6 నుండి 18 సంవత్సరాలు గల 30 మంది బాలికలతో ఏర్పాటు చేస్తారు. బాలల పార్లమెంట్లో 6 నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలలు 30 మంది బాలికలతో ఉంటారన్నమాట. అదే బాలల పార్లమెంట్. ఇక్కడ కేరళ రాష్ట్రంలో 6 లక్షల మందితో 2722 బాలల పార్లమెంట్లు ఉన్నాయంట. ఇక్కడ కేరళ రాష్ట్రంలో 6 లక్షల మందితో 2722 బాలల పార్లమెంట్స్ ఉన్నాయంట అక్కడ. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రీడలు. మనకి క్రీడలు ఎన్ని రకాలు? 3 రకాలు అన్నమాట. ఒకటి స్థానిక క్రీడలు, ఒకటి జాతీయ, ఇంకోటి అంతర్జాతీయ క్రీడలు. స్థానిక క్రీడలు వీటిని స్థానికంగా అన్ని ప్రాంతాలలో అన్ని వయస్సుల వారు ఆడ మగ అనే తేడాలు లేకుండా ఆడే దేశవాళీ ఆటలను స్థానిక ఆటలు అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి వైకుంఠపాలి, అష్టాచెమ్మ, వామన గుంటలు, పాచికల ఆట లేదా పచ్చీస్, కుందుల ఆట, పులిమేక ఆట, చెడుగుడు ఆట, టెన్నికాయట్ ఆట. ఇవన్నీ స్థానిక ఆటల కిందికి వస్తాయి. నెక్స్ట్, జాతీయ ఆటలు అనగా జాతీయ స్థాయిలో దేశంలోని అన్ని ప్రాంతాల వారు పాల్గొనే క్రీడలను జాతీయ క్రీడలు లేదా జాతీయ ఆటలు అంటారు. ఎగ్జాంపుల్స్ హాకీ, చదరంగం, కబడ్డీ, బ్యాడ్మింటన్ అండ్ రన్నింగ్. నెక్స్ట్, అంతర్జాతీయ క్రీడలు. ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల నుండి క్రీడాకారులు పాల్గొనే క్రీడలను అంతర్జాతీయ క్రీడలు అంటారు.
ఉదాహరణ క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, చదరంగం. ఆటలు ఆడే స్థలాన్ని బట్టి ఆటలు రకాలు 2 రకాలుగా విభజించారంట. ఒకటి ఇంట్లో ఆడే ఆటలు, ఒకటి ఆట స్థలం లేదా ఆరు బయట ఆటలు. మనం ఇంట్లో ఆడే ఆటలు ఏమేమి ఉంటాయి? ఇంట్లో కూర్చొని ఆడేటివి చదరంగం ఆడొచ్చు, క్యారమ్స్, వైకుంఠపాలి, అష్టాచెమ్మ, పాచికలాట, పచ్చీస్, వామనగుంటలు, ఇవన్నీ ఇంట్లో ఆడే ఆటలు. ఇంటి బయట ఆరు బయట ఆడే ఆటలు కబడ్డీ, హాకీ, క్రికెట్, ఫుట్బాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, కర్రబిల్ల, ఇవన్నీ ఆరు బయట లేదా ఆట స్థలంలో ఆడేటివి. ఇందులోకించి ప్రీవియస్లో ఒక బిట్ వచ్చింది, అంటే ఇంట్లో ఆడే ఆటలు వచ్చింది, ఒకసారి ఆట స్థలంలో ఆడే ఆటల గురించి కూడా వచ్చింది. ఇంపార్టెంట్ ఇవి. ఇక్కడ వివిధ ఆటలు, ఆట వస్తువులు, ఆట స్థలం పేర్లు, ఆటగాళ్ళ సంఖ్య గురించి తెలుసుకుందాం. మొదట వాలీబాల్లో 6 మెంబర్స్ ఉంటారు ఆడేవాళ్ళు. ఆడడానికి బంతి కావాలి, నెట్ కావాలి. ఆట స్థలం వచ్చేసి కోర్ట్ అయి ఉండాలి. ఆటగాళ్ళ సంఖ్య 6. నెక్స్ట్ క్రికెట్కి వచ్చేసి 11 మెంబర్స్ ఉండాలి. ఇది ప్రీవియస్ బిట్ వచ్చింది. బ్యాట్ ఉండాలి, బంతి ఉండాలి, వికెట్లు ఉండాలి ఆడడానికి వస్తువులు. స్థలం వచ్చేసి పీచ్ స్థలం, ప్లేస్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ ఆటగాళ్ళ సంఖ్య వచ్చేసి 11. ఫుట్బాల్కి కూడా 11 మెంబర్స్. ఆడడానికి బంతి కావాలి, కోర్టు అండ్ 11 మెంబర్స్, ఇందులో కూడా 11 మెంబర్స్. నెట్బాల్కి 7 మెంబర్స్ ఉండాలి. ఆడడానికి నెట్, బంతి అండ్ ఆట స్థలం వచ్చేసి కోర్టు, 7 మెంబర్స్ ఆటగాళ్ళు. అంటే వన్ సైడ్ 7, ఇంకో సైడ్ 7. బాస్కెట్బాల్ వచ్చేసి 5 మెంబర్స్. బంతి కావాలి, ఆడడానికి బాస్కెట్ ఒకటి కావాలి. ఇది కోర్టు స్థలంలో ఆడతారు, 5 మెంబర్స్ ఉంటారు. టెన్నిస్ వచ్చేసి 2 మాత్రమే ఆడేది. బ్యాట్, బంతి 2 కావాలి కోర్టు స్థలంలో. అంటే అక్కడొకరు ఇక్కడొకరు ఆడతారు అనుకో, అక్కడిద్దరు ఇక్కడిద్దరు, 2 మెంబర్స్. ఒకటి లేక ఇద్దరైనా ఆడొచ్చు, ఒకరైనా ఆడొచ్చు. ఇరువైపులా కలిసి 2 లేక 4. చదరంగం వచ్చేసి 2, అంటే బోర్డు పీసులు లేక పిక్కలు. బోర్డు కావాలి, ఆడడానికి పీసులు లేక పిక్కలు కావాలి. అండ్ ఇరువైపులా ఒక్కొక్కరు, అంటే 2 కావాలి. స్కిప్పింగ్, త్రాడు కావాలి, ఇక్కడైనా ఆడొచ్చు, ఇరువైపులా కలిసి 2. అండ్ హాకీకి వచ్చేసి 11 మెంబర్స్. బ్యాట్ కావాలి, బంతి కావాలి. బ్యాట్ అంటే క్రికెట్ ఆడే బ్యాట్ లాగా కాకుండా కొద్ది వేరేగా ఉంటుంది. కోర్టు స్థలం కావాలి, 11 మెంబర్స్. ఇందులోకించి ఖచ్చితంగా ఒక బిట్ గ్యారంటీ. చూసుకోండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. ఇక్కడ ఇంకో ముఖ్యమైన ఆట ఒకటి ఉంది, ఇది వెరీ ఇంపార్టెంట్. పోలో ఆటో 3rd క్లాస్లో కూడా ఉంది. ఇది జంతువుల సహాయంతో ఆడతారు, అంటే హార్స్, గుర్రం సహాయంతో ఆడతారు. ఆటలో 4 ఆటగాళ్ళు ఉంటారు. ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొడుతూ ఆడతారు. ఒకప్పటికి నేటికి ఆటలలో ఎన్నో మార్పులు వచ్చాయి. నేడు అనేక కొత్త ఆటలు వచ్చాయి. ఆటలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి. ఆటలు నియమాల ప్రకారం ఆడాలి, అంతే కదా. నెక్స్ట్ కబడ్డీ. భారతదేశంలో సాంప్రదాయ ఆట ఇది కబడ్డీ. అంతర్జాతీయ స్థాయిలో ఆట మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయింది అన్నమాట ఇప్పటికి. ఒకప్పుడు గ్రామీణ దేశవాళీ క్రీడగా ఉండేది. చెడుగుడు ఆట మార్పులు చెంది, అంటే కబడ్డీ ఆటని మొదట చెడుగుడు అని పిలిచేవాళ్ళు అనమాట. ఎగ్జామ్లో వచ్చింది ఒకసారి ప్రీవియస్ వీక్. చెడుగుడు ఆట అంటే కబడ్డీ ఆట. దీనిలో ఆటగాళ్ళు ఒక జట్టులో 7 ఉంటారు. ఆ ఆటను కోర్టులో ఆడతారు, అంటే ఖాళీ ప్లేస్ ఉన్న స్థలంలో ఆడతారు. కబడ్డీ ఆటలో ప్రధానంగా 3 గీతలు ఉంటాయి. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడుతున్నారు. కబడ్డీ ఆటలో కూతకు వెళ్ళిన వారు వెనక్కు వచ్చేలోగా తప్పక తాకవలసిన గీత తొక్కుడు గీత, అంటే డెడ్ లైన్ అంటారు దాన్ని. అది తొక్కేసే రావాలి, లేకపోతే అవుట్. డెడ్ లైన్ తాకనప్పుడు క్రీడాకారులు అవుట్ అయినట్లుగా ప్రకటిస్తారు. కబడ్డీ కోర్టు పటం అండి. ఇది వచ్చేసి మధ్య గీత.
ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కూత స్టార్ట్ చేస్తే ఇక్కడ మెంబర్స్ నిలబడి ఉంటారు, ఈ లైన్స్ మీద నిలబడి ఉంటారు. ఈ లైన్స్ని తాకి వాళ్ళని ముట్టుకొని రావాలి, అవుట్ చేసి రావాలి. ఇక్కడ కూడా సేమ్. మళ్ళీ ఈ బయట వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఇక్కడ దాటి వెళ్తే వాళ్ళు అవుట్. సో ఈ ప్లేస్లోనే ఉండి వాళ్ళ డెడ్ లైన్ తొక్కకుండా చూసుకోవాలి. ఇది కబడ్డీకి ఉన్న రూల్స్, అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ కబడ్డీ ఆటకి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఆటగాళ్ళు గోలు పెంచరాదు, శరీరానికి నూనె లాంటి పదార్థాలు కూడా రాసుకొని ఆడరాదు, ఆడపిల్లలు ఆడేటప్పుడు జుట్టు పట్టుకొని లాగడం చేయరాదు. ఇవన్నీ వీటి రూల్స్ అండి, ఖచ్చితంగా పాటించాలి. కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్. ఇందాక చెప్పిన కదా, హద్దు గీత దాటొద్దు వాళ్ళు కూడా. సో ఈ నియమాలు అన్నీ పాటించాలన్నమాట, పాటించి ఆడాలి. నెక్స్ట్ వచ్చేసి రోడ్డు నియమాలు. మనం రోడ్డు మీద నియమించే నియమాలు కూడా ఉంటాయి. ఒకటి సిగ్నలింగ్ దగ్గర ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలను ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. అనగా రెడ్ లైట్ వచ్చినప్పుడు వెలిగినప్పుడు స్టాప్, ఆగాలి అక్కడే. పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం అంటే వెళ్ళిపోవచ్చు. ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం అంటే ఆగడం, ఆరెంజ్ వచ్చినప్పుడు సిద్ధంగా ఉండడం, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోవడం. ఇది చివరికి వస్తుంది లైట్, ఇది ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్. ఎర్ర లైట్ వచ్చినప్పుడు ఆగాలి, ఆరెంజ్ లైట్ వచ్చినప్పుడు రెడీగా ఉండాలి వెళ్ళడానికి, పచ్చ లైట్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. ఇందులో నుంచి కూడా ఒక ప్రీవియస్ బిట్ వచ్చింది, ఖచ్చితంగా ఇది కూడా ఇంపార్టెంట్ వస్తుంది. దీన్ని మనం ఏమంటాం, సిగ్నలింగ్ సిస్టమ్ అంటాం. ఈ సిస్టమ్ని మనం సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటాము. ఇక్కడ ఇంపార్టెంట్ అయిన క్రీడా రంగము, ఆ క్రీడా రంగంలో ఉన్న వాళ్ళ పేర్లు. ఫస్ట్ పేరు వచ్చేసి సైనా నెహ్వాల్ వచ్చేసి బ్యాడ్మింటన్. ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఇవి వచ్చాయి ఇంతకుముందు కూడా. సైనా నెహ్వాల్ వచ్చేసి బ్యాడ్మింటన్. మిథాలీ రాజ్ వచ్చేసి క్రికెట్కి సంబంధించిన ఆట ఆడతాడు. మేరీ కోమ్ వచ్చేసి బాక్సింగ్. కోనేరు హంపి వచ్చేసి చదరంగం లేదా చెస్. కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్. సానియా మిర్జా వచ్చేసి టెన్నిస్. పివి సింధు బ్యాడ్మింటన్. గగన్ నారంగ్ షూటింగ్. ప్రీవియస్ బిట్ ఇది వచ్చింది. విశ్వనాథ్ ఆనంద్ వచ్చేసి చదరంగం అండ్ చెస్. విజయేందర్ సింగ్ వచ్చేసి బాక్సింగ్. ఈ 10 చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా మ్యాచింగ్లో ఇస్తాడు. వచ్చింది ప్రీవియస్లో, అక్కడ బిట్ కూడా వచ్చింది. ఇక్కడ 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయండి, ఇంపార్టెంట్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మన దేశం తరపున ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించిన వారు ఎవరెవరో చూద్దాం. సైనా నెహ్వాల్ వచ్చేసి బ్యాడ్మింటన్లో ఆమెకు ఒక పథకం వచ్చింది. మేరీ కోమ్కి కూడా బాక్సింగ్లో పథకం వచ్చింది. లియాండర్ బిషిస్కి కూడా టెన్నిస్లో వచ్చింది. గగన్ నారంగ్కి షూటింగ్లో, విజయేందర్ సింగ్కి బాక్సింగ్లో. వీళ్ళందరికీ క్రీడల్లో పథకాలు వచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉత్సవాలు అండి. క్రీడలు అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ ఉత్సవాలు అంటే పండుగల గురించి. ఫస్ట్ సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర. జయశంకర్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గిరిజనులు ఈ జాతరను జరుపుకుంటారు. ఎవరు జరుపుకుంటారు? గిరిజనులు అనేవాళ్ళు సమ్మక్క సారక్క అనే జాతర జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి గిరిజనేతరులు ఈ జాతరలో పాల్గొంటారు. ఈ పండుగ వచ్చేసి గిరిజనుల పండుగ. దాదాపు 1 కోటి మంది జాతరకు హాజరవుతారు. 1 కోటి మంది అంటే ఇంతమంది చూడండి. జాతర పెద్ద జాతర అన్నమాట. తెలంగాణలోనే పెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర. కాకతీయ 2వ ప్రతాపరుద్రుడు కాలంలో సామంత గిరిజన ప్రభువు మేడరాజు దీన్ని స్టార్ట్ చేసినన్నమాట. అతను జగిత్యాల కేంద్రంగా పోలవాస రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. అతని కూతురు సమ్మక్కను ఇతని మేడారం సామంత పాలకుడు పడగిద్దరాజుతో వివాహం చేశాడు.
అతని కూతురు సమ్మక్కని మేడారం సామంత పాలకుడు పడిగిద్దరాజుతో వివాహం చేశాడు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారన్నమాట. నెక్స్ట్, కాకతీయ సైన్యాలను సంపెంగ వాగు దాటనీయకుండా తన ఆఖరి శ్వాస వరకు పోరాడిన జంపన్న వీరమరణం పొందాడు. అంటే వాళ్ళ కుమారుడు సంపెంగ వాగు దాటనీయకుండా ఆఖరి శ్వాస వరకు పోరాడి జంపన్న వీరమరణం పొందిందంట. సో అందుకే దానికి జంపన్న వాగు అనే పేరు వచ్చింది. అదే బాటలో వారి తెగను రక్షించుకోవడానికి సమ్మక్క సారక్క ప్రాణత్యాగం చేశారు. అంటే ఫస్ట్ వాళ్ళ అన్న బాటలో తమ్ముడి బాటలో ఇద్దరు సమ్మక్క సారక్క కూడా అక్కడనే ప్రాణత్యాగం చేశారంట. ఈ సమ్మక్క సారక్క జాతర 2 ఇయర్స్కి ఒకసారి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3 రోజులు జరుగుతుందంట. ఈ దేవతలకు రూపం లేదంట. ఎవరికి? సమ్మక్క సారక్క. వీరిని అడవి నుండి పెద్ద ఊరేగింపుతో పెట్టెలో తెచ్చి అందంగా అలంకరించిన గద్దె పైన చెట్టు కింద ప్రతిష్ఠిస్తారు. ప్రజలు బెల్లంను బంగారంగా దేవతలకు పూజిస్తారు. ఇది ప్రీవియస్ బిట్ అండి. బెల్లంని బంగారం అంటారు. ఇంపార్టెంట్. బంగారం అనగా బెల్లం అనగా బంగారం వచ్చింది ప్రీవియస్ బిట్. అంటే జాతరలో బెల్లంని బంగారంగా పూజిస్తారు దేవతలు. నెక్స్ట్, నాగోబ జాతర. నాగోబ జాతర వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ అనే గ్రామంలో గొండులకు, ఇది సమ్మక్క సారక్కనేమో గిరిజనులకు సంబంధించింది అయితే ఇదేమో గొండులకు నాగోబ ముఖ్యమైన జాతర. ఈ జాతరను సంవత్సరంలో 5 రోజుల పాటు జరుపుకుంటారు. సమ్మక్క సారక్క జాతరనేమో 2 ఇయర్స్కి 3 రోజులు జరుపుకుంటారు. ఇదేమో 1 ఇయర్లో 5 రోజులు జరుపుకుంటారు. ఈ జాతరకు ఇతర రాష్ట్రాల్లో ఉండే గొండులు కూడా పాల్గొంటారు. నెక్స్ట్ వచ్చేసి బోనాలు. ఇది తెలంగాణలో అతి ముఖ్యమైన పండగ. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ప్రసిద్ధి చెందిన జానపద పండుగ. తెలుసు కదా అందరికీ, బోనాల పండుగ దసరా టైంలో వస్తుంది. ఇందులో దేవతలకు ఆహారాన్ని సమర్పించి పూజించిన తర్వాత కుటుంబ సభ్యులు తింటారు. దీనిలో అందంగా అలంకరించిన పువ్వులతో నిండిన కుండలను స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు. దానిని ఘటం అంటారు. ఇత్తడి బిందెలు లేదా మట్టి కుండలు అన్నంతో నింపి వేపాకులతో అలంకరించి మహిళలు ఊరేగింపులో పాల్గొంటారు. పోతురాజులుగా పిలువబడే మగవారు నాట్యం చేస్తూ తోడు వెళ్తారు. పోతురాజులు ఉంటారు కదా ముందల, ఈ పోతురాజులు వేపాకులు పట్టుకొని కొరడా దెబ్బలు వేస్తూ ఊరేగింపు ముందు భాగంలో నడుస్తారు. అంటే అందరికన్నా ముందు మహిళలు బోనాలు ఎత్తుకొని వస్తారు కదా, వాళ్ళకన్నా ముందు పోతురాజులు వేషం వేసి కొరడా దెబ్బలు వేసుకుంటూ ఊరేగింపు ముందు భాగంలో నడుస్తారు. నెక్స్ట్, పోచమ్మ. తెలంగాణ అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత పోచమ్మ. ఇది దాదాపు ప్రతి ఊళ్ళో ఈమె గుడి ఉంటుంది. ఇది రాముని లేదా శివుని గుళ్ళకు భిన్నంగా ఉంటుంది. గుడి నిర్మాణం ఆకర్షణీయంగా ఉంటుంది. సాధారణంగా గుడి వేప చెట్టుని ఆనుకొని ఉంటుంది. పోచమ్మ వేప చెట్టుని ఆనుకొని ఉంటుందంట. పోచమ్మ దేవత వచ్చేసి రాయి రూపంలో ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రజలంతా బోనాలు ఎత్తుకొని గుడికి వెళ్తారు. ఈ దేవత పాడి పంటలను మరియు ఆరోగ్యం ఇచ్చే దైవం అన్నమాట. పోచమ్మ మనకు పాడి పంటలు మరియు ఆరోగ్యం ఇచ్చే దైవం అమ్మ. గుడిలో ప్రత్యేకించి పూజారి ఉండరు. కొందరు బోనాన్ని సమర్పించి కొన్ని సందర్భాలలో కోళ్ళతో గొర్రెలతో మొక్కులు చెల్లిస్తారు. నెక్స్ట్, మైసమ్మ. ఈమె పశు సంపద కాపాడే దేవత. ఈమె పోచమ్మనేమో పాడి పంటలు మరియు ఆరోగ్యం గురించి చూసే ఈమె మైసమ్మనేమో పశు సంపద, అంటే పశువులు ఉంటాయి కదా వాటికి కాపాడే దేవత అన్నమాట. మైసమ్మ పశువుల పాకలో ఈ గూడుకు సున్నం వేసి కుంకుమతో అలంకరించి ఉండేదాన్ని మైసమ్మ గూడుగా పిలుస్తారు. కొన్ని చోట్ల కట్ట మైసమ్మ అని కూడా పిలుస్తారంట. చెరువు కట్ట మీద బండరాయి రూపంలో ఉండే ఈమెను నీటి దేవతగా కొలుస్తారు. కట్ట మైసమ్మ అంటారు.
ఆమెను కొలిస్తే చెరువు నిండా నీరుంటుందని, ఆమె దయ వల్ల పంటలు పుష్కలంగా పండుతాయని ప్రజల నమ్మకం. నెక్స్ట్ గంగమ్మ. ఈమె నీటి దేవత తెలుసు అందరికీ. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే మత్స్యకారులందరినీ కాపాడే దేవతగా ప్రసిద్ధి. గంగమ్మ దేవత చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. పేదల్ని అనాథల్ని కాపాడే దేవతగా నమ్ముతారు గంగమ్మని. ఎల్లమ్మ. నెక్స్ట్ ఈమె గ్రామ పొలిమేరలో ఉండి ఊరును కాపాడే దేవత ఎవరు? ఎల్లమ్మ దేవత. ఈమెకు కొన్ని పేర్లు కూడా ఉన్నాయంట. పోలేరమ్మ, సోములమ్మ, రేణుకమ్మ. ఈమెకున్న ఇతర పేర్లు: అంటు రోగాలు, దుష్ట శక్తులు, కలరా వంటి వ్యాధుల నుండి ప్రజల్ని కాపాడుతుందని ప్రజల నమ్మకం. మనకి వేసవికాలం వస్తే అన్నీ ఇట్లా కొన్ని అంటు రోగాలు వస్తాయి కదా, అప్పుడు ఎల్లమ్మ దేవతని పూజిస్తే మనకు అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పోతురాజు. పోతురాజు తెలుసు కదా, బోనాల పండుగకి పోతురాజు వేషం వేస్తారు. ఈయన వ్యవసాయ భూముల్ని, పంటల్ని భయంకరమైన తెగల నుండి మరియు దొంగలు, జంతువుల నుండి కాపాడుతారని ప్రజల నమ్మకం. ఈయన కూడా ప్రజల్ని పంటల గురించి ఇది చేస్తాడనమాట. ఇక్కడ వచ్చేసి బీరప్ప కాటమరాజు జాతర అంట. సాధారణంగా బీరప్ప జాతరను 12 సంవత్సరాలకు ఒకసారి జరిపిస్తారు. వీరిని గొర్రెల్ని పెంచేవారు, ఆవుల్ని పెంచేవారు పూజిస్తారు. బీరప్ప కాటమరాజుని ఎవరు పూజిస్తారు? గొర్రెలు పెంచేవారు, ఆవులు పెంచేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పూజిస్తారు అన్నమాట. ఇది మెయిన్ అతని గొప్పతనం. నెక్స్ట్ మొహరం. మొహరం వచ్చేసి చెడుకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి గౌరవార్థం ముస్లింలు ప్రార్థనలు చేసేది ముస్లింల పండుగ. ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు చనిపోయాడు. అతడి జ్ఞాపకార్థం ముస్లింలు మొహరం పండుగను జరుపుకుంటారు. మొహరం పండుగను ఎందుకు జరుపుకుంటారంటే, ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధం జరిగింది కదా, అప్పుడు మహమ్మద్ ప్రవక్త యొక్క మనవడు చనిపోతాడంట. అతని జ్ఞాపకార్థకంగా ముస్లింలు మొహరం పండుగను జరుపుకుంటారు. ఆయన ప్రాణాలు త్యాగం చేసింది కాబట్టి అతని గుర్తుగా, జ్ఞాపకార్థకంగా మొహరం పండుగను ముస్లింలు ఆ రోజు జరుపుకుంటారు. వెదురు బద్దలతో గుమ్మటం ఆకారం తయారు చేసి జట్టి గుడ్డలు, పూలు, ఎండు కొబ్బరి కుడుకలతో అలంకరిస్తారు. ఉత్సవాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ పండుగలో అన్ని వర్ణాల వారు పాల్గొంటారు. అంటే హిందువులు కూడా పాల్గొంటారు ఈ పండుగలో. మెయిన్ అది. ముస్లింలు వలీల సమాధులు ఉన్న చోట వారి వర్ధంతులను ఉత్సవాలుగా జరుపుకుంటారు. పండుగలో హిందువులు, ముస్లింలు అందరు పాల్గొని ఊరేగింపు చేసి బాగా నిర్వహిస్తారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జహంగీర్ పీర్ దర్గా. మత సామరస్యానికి చిహ్నం. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలంలో జహంగీర్ పీర్ దర్గా ఉంది. ఇది అటవీ ప్రాంతం. జహంగీర్ పీర్ దర్గా వచ్చేసి మత సామరస్యానికి చిహ్నం అన్నమాట. 15వ శతాబ్దం చివరిలో ఇరాక్ దేశానికి చెందిన సోదరులు సయ్యద్ గౌసుద్దీన్, సయ్యద్ బుర్హానుద్దీన్ దైవచింతనలో కొంతకాలం గడిపి అనంతరం చనిపోయారు. వీరిద్దరి సమాధులపై కొందరు భక్తులు చిన్న దర్గాలను నిర్మించారు. అంటే 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ దర్గాను సందర్శించినప్పుడు దాని మహత్యాన్ని, సత్యాన్ని గుర్తించి ఇబ్రాహిం అలీ అనే పండితుడిని కాజీగా నియమించాడని. అంటే వాళ్ళు ఇద్దరి చనిపోయారని ఆ రోజు నుంచి వాళ్ళ గుర్తుగా ఆ దర్గా, పీర్ దర్గా స్థాపించిందనమాట. ఎవరు? మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు దర్గాని సందర్శించాడు. అంత ఇంపార్టెంట్ ఏం కాదండి ఇది. ఈ కార్యక్రమాల్లో మొదటి రోజున గంధపు పూజ, రెండవ రోజున దీపారాధన, మూడవ రోజున కవ్వం ఇస్తారంట. ఇది మెయిన్. ఈ ఉత్సవాల్లో హిందువులు, ముస్లింలు ఇద్దరు భక్తులు పాల్గొంటారు. పూలు, మిఠాయిలు, చాదర్ సమర్పించడం వలన ఈ దర్గా మత సంవత్సరానికి ప్రతీకగా, అంటే అన్ని మతాల వారు కలిసి పాల్గొంటారు కాబట్టి మత సామరస్యానికి ప్రతీకగా మారిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సర్కస్ ముఖ్యమైన పాయింట్స్ వచ్చేసి భారతదేశ సర్కస్ పితామహుడు కుహ్ని కన్నన్.
ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 1901 సంవత్సరంలో కునికర్ణన్ కర్ణాటకలోని చిరక్కాలలో సర్కస్ స్కూల్ని ప్రారంభించారు. మొట్టమొదటగా 1901లో కర్ణాటకలోని చిరక్కారాలో సర్కస్ స్కూల్ని ప్రారంభించారంట. 1904లో కునికర్ణన్ శిష్యుడైన పెరియాలి కన్నన్ గ్రాండ్ మాల్బార్ అనే సర్కస్ కంపెనీని స్థాపించాడు. కానీ ఇది 2 సంవత్సరాలు మాత్రమే నడపబడింది. అప్పుడే 2 ఇయర్స్ మాత్రమే నడిచిందంట, తర్వాత నడవలేదంట. ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఇవి అండి. భారతదేశంలో ముఖ్యమైన సర్కస్లు వచ్చేసి ఒకటేమో గ్రేట్ రాయల్ సర్కస్, ఒకటేమో గ్రేట్ రేమండ్ సర్కస్. ఇవి 2 ముఖ్యమైనవి. నెక్స్ట్ అమర్ సర్కస్ కూడా ముఖ్యమైనదే. గ్రేట్ బాంబే సర్కస్, జెమినీ సర్కస్ ఇవి. అండ్ రాజ్ కమల్ సర్కస్. మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 భారతదేశంలో ముఖ్యమైన సర్కస్లు అంట. సో ఇదండి ఈరోజటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసేవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ముందు నేను ఇంకా ముఖ్యమైన కంటెంట్లు ఇవ్వబోతున్నాను. తెలుగు ఒక్కటే కాదు, ఈవీఎస్, ఇంగ్లీష్, మళ్ళీ పై సబ్జెక్ట్ ఒకటి నాకు తోచినంతగా చెప్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.